హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి గసగసాల పాయసం అండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. స్పెషల్గా కూడా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టొచ్చు. అమృతంలా ఉంటుందండి రియల్గా. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పిండే విధంగా ట్రై చేయండి. చాలా ఈజీ కూడా ప్రిపరేషను. ఒకవేళ ఫుడ్ బిజినెస్ చేయాలా అనుకునే వాళ్ళు కూడా నా ఛానల్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి, చేసుకోవచ్చండి. నేను అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఇవన్నీ సేల్ చేస్తాను కాబట్టి నాకు ఈవెంట్స్ ఆర్డర్ వచ్చినప్పుడు ఇలాంటి ఐటమ్ కూడా సేల్ చేస్తాను. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ అండి. బాదం తీసుకున్నాను, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఏదే కానీ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత కాజు, ఇలా చిన్న పీస్ కాజు దొరుకుతాయండి మనకి. బల్క్లో తెచ్చి పెట్టుకుంటే మీకు ఇలా యూజ్ అవుతుంది. ఇది బాసుమతి రైస్ వాడుతూ ఉన్నాను చూడండి. స్పెషల్ వచ్చేసి బాస్మతి రైసే వాడాలండి, అప్పుడు మంచి ఫ్లేవర్తో వస్తుందన్నమాట. అన్నీ లైట్గా ఫ్రై చేసుకున్నాను. తర్వాత స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జాకాయి, జాపత్రి అండి. అది కూడా ఎక్కువ వేసుకోవద్దండి, తక్కువ వేసుకోవాలి. ఫ్లేవర్ అంటూ అద్భుతంగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఐస్ క్రీమ్ తినే ఫీలింగ్ వస్తుంది. అసలు మీకు చాలా స్పెషల్గా రెడీ అవుతుంది. ఇక్కడ గసాల వాడుతున్నానండి. గసాల ఒక స్పూన్కి 5 మెంబర్స్ కానీ మీరు అందాజుగా పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే రెసిపీ చెడిపోతుంది. చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్తో తాగేకవుదండి. ఒక స్పూన్కి 5 మెంబర్స్ అని అందాజుగా వేసుకోండి. అది సపరేట్గా నానపెట్టుకుందాము. డైరెక్ట్ పొడి చేసి వేసేదానికన్నా ఇలా నీళ్ళలో నానపెట్టేసుకొని పేస్ట్ చేసి వేస్తే స్పెషల్గా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అందుకనేసి కొంచెం ఓపికతో చేసుకోవచ్చు. మేము రెగ్యులర్గా ఇది నా ఈవెంట్లో కస్టమర్స్కి ఇస్తూ ఉంటాను. చూడండి, నీళ్ళేసి నానపెట్టుకుంటున్నాను. లైట్గా అన్నీ ఫ్రై చేసుకున్నాను. నీట్గా కడిగి 2-3 టైమ్స్ మంచినీళ్ళు వేసి కడిగి తీసి పెట్టుకోండి, నానపెట్టుకోండి. తర్వాత కొబ్బరి పాలు తీసుకోవాలండి. నేను 2 కొబ్బరి గిన్నెలు ఫుల్ 2 కొబ్బరి గిన్నెలు తీసుకొని 2 టెంకాయలు తీసుకొని పాలు తీస్తూ ఉన్నాను. ఇది 30 to 40 మెంబర్స్కి చేస్తూ ఉన్నాము ఈరోజు మేము. ఈచ్ గ్లాస్ 20 రూపీస్ పెట్టినా కానీ మీకు ఈజీగా వర్కౌట్ అవుతుందండి. సింపుల్గా చెప్పిస్తున్నాను. మీరు దీన్ని చేసుకొని చిల్డ్గా సర్వ్ చేస్తే మీ ఈవెంట్స్ ఏమైనా ఫుడ్ ఆర్డర్స్ వస్తాయి కదా, ఇలా చేసియండి. ఖచ్చితంగా నచ్చుతుంది మీ కస్టమర్స్కి. ఇలా అన్నీ నీట్గా నైస్గా రుబ్బుకొని కొబ్బరి పాలు తీసుకుంటే సరిపోతుంది. ఇది వేస్టేజ్ చూడండి, ఇది ఇంకా దేనికి పనికి రాదండి, అది పడేస్తే సరిపోతుంది. ఇవన్నీ కొబ్బరి పాలు. కొబ్బరి పాలతో చేసుకుంటే టేస్ట్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది, బాగుంటుంది కూడా టేస్ట్. తర్వాత ఇవి 2-3 అవర్స్ నానిన తర్వాత ఇలా మెత్తబడితాయి కదా, అప్పుడు బాదంది పొట్టు తీసేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. ఫస్ట్ నీళ్ళేసి ఎక్కువ నీళ్ళు వేసేసుకొని మిక్సీలో రుబ్బొద్దండి, ఎందుకంటే పేస్ట్ అనేది నీట్గా రాదు. తర్వాత గసాల నానపెట్టినాం కదా, అవన్నీ నీళ్లు తీసేసి నీట్గా ఉత్త గసాల ఒకటే వేసి నూరుకోండి. గసాల సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా చూసి తీసుకోవాలండి, ఎందుకంటే గసాలలో బాంబే రవ్వ అనేది మిక్స్ చేస్తారు. సేమ్ ఉంటుంది కదా, మనము కనుక్కోలేమండి. అందుకనేసి చూసి తీసుకోండి. ఒక 3000 రూపీస్ ఉంటుంది గసాల కాస్ట్ వచ్చేసి. కొద్దిగా యాలక్కి వేసుకుంటున్నాను. ఇలా నున్నగా పేస్ట్ చేసుకొని ఈ పేస్టు మీరు నీళ్ళల్లో మిక్స్ చేసుకొని పాలలో వేసి ఉడికించడమే అండి. చాలా బాగుంటుంది. మీరు ఇంత ఎక్కువ క్వాంటిటీలో వద్దనుకుంటే తక్కువ వేసి చేసుకోండి. ఒక చిన్న కప్పుతో చేసుకొని చూడండి. ఇది డైరీ పాలండి, ప్యాకెట్ పాలు. ఇవి కాచి పెట్టుకుందాము సపరేటు. డైరెక్ట్ వేయకూడదండి, మీగడ అనేది దాంట్లో వేసేస్తే బాగుండదు. ఇప్పుడు చూడండి, నున్నగా పేస్ట్ చేసుకున్న బాదం, కాజు, గసగసాల, తర్వాత బాస్మతి బియ్యం పేస్ట్ ఏముంది కదా, అది ఇలా నీళ్ళల్లో మిక్స్ చేసి కొద్దిగా వేసుకుంటే మనకి కలిపేదానికి ఈజీగా ఉంటుందని ఇలా చేస్తున్నాను నేను. ఇది కొబ్బరి పాలు, డైరీ పాలు. తర్వాత పేస్ట్ చేసుకున్నాం కదా మనము బాదం పేస్ట్, అది కూడా వేసేసి మిక్స్ చేసుకోవడమే. అన్నీ ఒక్కసారి వేసి
అసలు నాన్ స్టాప్ కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా. చూడండి ఇలా థిక్గా ప్రిపేర్ అయిపోతుంది. అప్పుడు నేను కొద్దిగా బెల్లం వేసి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను, అందుకే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత చూపిస్తాను లాస్ట్లో. షుగర్ వేసుకోండి, షుగర్ అందాజుగా వేసుకోండి, మెజర్మెంట్ చూసి మెజర్మెంట్ ఏం లేదు, అందాజుగా వేసుకోండి. ఎందుకంటే కొంచెము స్వీట్ తక్కువ ఉంటే బాగుంటుందండి. ఇది చూడండి నెయ్యి వేస్తున్నాను. ఇలా ఉడికేటప్పుడు మీరు 1 స్పూనే నెయ్యి వేయండి, ఎక్కువ వేయొద్దండి. ఆ నెయ్యి వేసి బాగా మరిగించారనుకోండి మొత్తం మిక్స్ అయిపోతుంది పాలల్లో. అసలు ఆ టేస్ట్ అనేది ఎంత సూపర్గా వస్తుందంటే నేను చెప్పడానికన్నా మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే నాకు రియల్గా మీరు థ్యాంక్స్ చెప్తారండి. అంత అద్భుతంగా రెడీ అవుతుంది. మీరు సేల్ కూడా చేయొచ్చండి. ఎవరన్నా బిజినెస్ చేయాలా అని అనుకుంటుంటారు కదా, ఏం బిజినెస్ చేయాలా అని కూడా ఆలోచిస్తుంటారు. ఇలాంటి చిన్న చిన్నవి మనం గొప్ప టేస్ట్ ఇస్తాయి కదా, ఇలాంటి బిజినెస్ చేసుకున్నారనుకోండి మిమ్మల్ని జనాలు ఎప్పుడూ మర్చిపోరండి. అంత టేస్ట్గా రెడీ అవుతాయి కదా ఫుడ్ అనేది. మనం ఎలా క్వాలిటీ ఫుడ్ ఇస్తే జనాలు అంత మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారండి. అందుకనే చెప్తా ఉన్నాను. చూడండి చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత అద్భుతంగా రెడీ అయ్యిండొచ్చు అని మీరు ఊహించవచ్చు. తర్వాత కొద్దిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని బాదం ఫ్లేక్స్ అనేది మనం సర్వ్ చేసేటప్పుడు పైన ఇలా వేసిస్తే సరిపోతుంది. కస్టమర్కి కూడా మనము పర్ గ్లాస్ ఇచ్చేటప్పుడు గ్లాస్లో ఇది ఫ్లేక్స్ అనేది పైన ఇలాగే వేసిస్తే బాగుంటుందండి. తాగేటప్పుడు క్రంచీగా పలుకుల్లో అది తెలుస్తుందండి. ఇప్పుడు చూడండి బెల్లము ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను, కొద్దిగా నీళ్ళు వేసి కరగపెట్టుకుందాము బెల్లంని. తర్వాత బెల్లం అంతా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకొని, నేను ఎందుకు ఇది సపరేట్ చేసి చూపిస్తున్నానంటే ఎప్పుడే కానీ బెల్లము పాలు మిక్స్ అయినప్పుడు పాలు అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కదా. మనం ఇంత కష్టపడి చేసి పాలన్నీ విరిగిపోయాయి అనుకోండి, ఆ కీర్ మొత్తము వేస్ట్ అయిపోతుందండి, అసలు తాగలేము. అందుకనేసి ఎందుకు వచ్చిన రిస్క్ మనం బల్క్లో చేసినప్పుడు అసలు ఇలా పాక్ అనేది రొంత థిక్గా చేసి సపరేట్ పెట్టుకొనేసేయండి ఫిల్టర్ చేసి. మీరు ఒకవేళ షుగర్ కావాలన్న వాళ్ళకి షుగర్ వేసియచ్చు, బెల్లం కావాలన్న వాళ్ళకి బెల్లం వేసియొచ్చండి. అందుకనేసి 2 చూపిస్తూ ఉన్నాను. రెండిట్లో ఏది కావాలన్నా అది చేసుకోండి. దేనికి సాటి అదేనండి, బెల్లందైనా అలాగే ఉంటుంది, షుగర్దైనా అలాగే ఉంటుంది. చూడండి ఇలా థిక్గా నేను పాకం చేసి పెట్టుకున్నాను కదా. ముందుగా తీసి పెట్టుకున్న గసగసాల పాయసం ఏముందో ఇది వితౌట్ షుగర్ ముందుగా సపరేట్గా తీసేసాను, షుగర్ వేయకముందే. అందులోకి ఈ బెల్లం పాకం అనేది టీ ఫిల్టర్తో వడగొట్టుకొని వేసుకుంటున్నాను. వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవడమే. అసలు మిక్స్ చేసుకొని తాగుతుంటే అమృతంలా ఉందండి అసలు. ఇది ఆర్గానిక్ బెల్లం కదా, కలర్ కూడా ఎంత సూపర్గా వచ్చింది చూడండి. అసలు చూస్తేనే మీకు ఆ ఫీల్ తెలుస్తుంది అనుకుంటా. ఇంతే చేసుకోండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే టేస్ట్ ఎలా వస్తుందో ఏమో అని డౌట్ ఉంటే చిన్న కప్పుతో చేసుకున్న ఇంతే ప్రిపేర్ చేసుకొని చూడండి. మీరే అసలు ఇంకా రెగ్యులర్గా ఇంట్లో వండుకుంటారండి, అంత బాగుంటుంది. చూడండి ఇలా వేసుకొని దీనికి కూడా నేను బాదం ఫ్లేక్స్ అనేది పైన గార్నిషింగ్ చేసి నా కస్టమర్కి నేను ఇలాగే ఇస్తుంటానండి. ఎంత సూపర్గా వచ్చింది కదా. మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ.